స్వామి నాయన ఆనంద రాజా గోవును చంపిననే బాధపడుతున్నావు బిడ్డ. అదే బాధ దుఃఖం వస్తుంది. నీరే పోతలేదు రోజు ఇప్పుడు 3 రోజులే. అయితే పూర్వజన్మలో నీవెవరో నేనెవరో నీకేమన్నా గుర్తున్నదా మరి? గుర్తులేదు స్వామి. నాయన ఆనంద రాజా నువ్వు కలిమాల పడిపోయినావు, పూర్వజన్మ గుర్తులు మర్చిపోయినావు. నీకు పూర్వజన్మ గుర్తులు చెప్తా వినమని ఏ విధంగా చెప్తున్నంటే సమల పరింపలే గట్టిగా మన ప్రజబోధ ముందు జరిగిన కార్యక్రమం నేను విష్ణు నామధేయుడ నీవు ఈశ్వరుండవయ్యా. నేటికి ఈ నాటికి ఈ చోట కలిసి నామనగా నాయనా ఒకనొక సమయంలో వైకుంఠంలో త్రిమూర్తుల సభ ఏర్పాటు చేసినాం. చేసినావా? కొంచెం గుర్తుకొచ్చింది. సభ ఏర్పాటు చేస్తే ఈ భూమాత ఈ భూమిపై మానవులు చేయడానికి విపరీతమైన పాపాలు చేస్తున్నారని ఈ భూమాత భూలోకం వదిలిపెట్టి వైకుంఠం వచ్చింది. నిజమేనా? ఈ మాట నిజమే. వచ్చిందా వైకుంఠం? కొంచెం తీర్చుదామని ఇష్టముగా త్రిమూర్తుల నరజన్మం ఎత్తినాం. నేను వైకుంఠాధిపతి శ్రీమన్నారాయణ విష్ణుమూర్తిని. నీవు కైలాసగిరిపతి శివశంకరుడివి. నేను విష్ణుమూర్తిని, నీవు శివశంకరుడివి. నువ్వు విష్ణునారాయణమూర్తి, వేరే శివశంకరుడి. మరి నీకు గుర్తుకున్నది నాకేమి గుర్తులేదు? ఆయన నువ్వు యోని సంబుతుడువు, నేను అయోని సంబుతుని. అంటే యోని సంబుతుడు అంటే అయోని సంబుతుడు అంటే తల్లి యోని గుంటా ఎవరైతే జన్మిస్తారా వారు యోని సంబుతుడు. ఈ చిన్న శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎప్పుడుందంటే బందీఖానలో కాళ్ళు రెట్టలు కట్టివేసి బందీఖానలో ఉన్నట్టు శిశువు తల్లి గర్భంలో ఉంటది. ఒక ఆయన పద్ధతి పెట్టుకొని ఎప్పుడు భగవంతుని వేడుకుంటుంది ఈ చిన్న శిశువు తల్లి గర్భంలో. ఎప్పుడైతే పిండానికి ప్రాణం వస్తుందో అప్పుడు భగవంతుని వేడుకుంటుందట. అయ్యా స్వామి, బందీఖానలో కట్టివేసినప్పుడు నాది, నన్ను బయటకు పంపించు. ఎవరి